సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గుంటూరు సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి భూదందాలకు పాల్పడిన వారిని శిక్షించి భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 20-30 సంవత్సరాలుగా ప్రభుత్వ పోరంబోకు అసైన్డ్ భూములలో నివసించే వారికి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 28వ తేదీన విజయవాడలోని దాసరి నాగభూషణ్ రావు కళ్యాణ మండపంలో ఆయా సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు బాధిత కుటుంబాలు కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అనేక చోట్ల భూదందాలకు పాల్పడి ప్రభుత్వ భూముల్ని అక్రమంగా కబ్జా చేసినటువంటి వాళ్ళందరినీ తగిన రీతిలో శిక్షించి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ, అలాగే గత 15, 20, 30 సంవత్సరాలుగా ప్రభుత్వం పోరంబోకు భూముల్లో, అలాగే చెరువు పోరంబోకు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, అసైన్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నటువంటి వాళ్ళందరికీ తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీన అనగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి నాగభూషణ్ రావు భవన్లో భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి బాధిత ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి అధిక ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతూ సామాన్యుడు నడ్డి విరిచే పద్ధతుల్లో ఉండి కనీసం 2 కోట్ల భోజనం చేయలేని స్థితిలో ఇవాళ ప్రజానీకం అల్లాడిపోతున్నటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ధరలకు వ్యతిరేకంగా తీసుకురావడంలో భాగంగా 1 నుంచి 6 దాకా సెప్టెంబర్లో నిర్వహించబోతా ఉన్నాం. 6వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాని జిల్లా స్థాయిలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున రాష్ట్రంలో ఒక పెద్ద విద్యుత్ భారాల పేరుతోటి మూలిగే లెక్కపైన తాటికాయ పడ్డ చందంగా ఇవాళ అదానీ గ్రూపు మన పైన విద్యుత్తు రీఛార్జ్ చేసుకుని విద్యుత్తును వాడుకునేటటువంటి దుర్గతికి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అంటే మనం సెల్ ఫోన్ కనుక ప్రీపెయిడ్లో రీఛార్జ్ ఎలా చేయించుకుంటామో అలా రీఛార్జ్ చేయించుకుంటేనే మన కరెంటు ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోగానే కరెంట్ అయిపోద్ది. మళ్ళీ ఆ రీఛార్జ్ పాయింట్కి వెళ్ళి చేయించుకోవాలి. దీనివల్ల విద్యుత్ ఉద్యోగులందరూ మిగిలిపడే ప్రమాదం ఉన్నది. ఒకటి. రెండోది, అదానికి మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని బలించేటటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది. ఇదే కాకుండా స్మార్ట్ మీటర్లు కొత్తగా గుజరాత్ నుంచి దిగినాయి. ఇప్పటికే అనేక విద్యుత్ కేంద్రాల్లో దిగినాయి. మేము సిపిఐగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ వ్యతిరేక మహా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం తర్వాత ఆయన అధికారాన్ని కూడా కోల్పోవడం అనేది జరిగింది. మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. అందుకని విద్యుత్ సంస్కరణ కనుక తీసుకుని వచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టి గృహాలకి, వాణిజ్యాలకి, అలాగే రైతులకి
కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యతిరేక ఉద్యమం కూడా సిపిఐ నాయకత్వంలో రాబోతా ఉంది. దీంట్లో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గుజరాత్ పెట్టుబడిదారులకి భారతదేశం అలారంగా మారిపోయింది. ఏ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళే, ఏ ఆర్థిక పరమైన పారిశ్రామిక పరమైన ఏ రకమైన తీసుకున్నా గుజరాత్ పెట్టుబడిదారుల యొక్క ధాటికి తట్టుకోలేనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి అర్థం కాని స్థితిలో ఉంది. ఇవాళ చంద్రబాబు గారు కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అట్లాగే నితీష్ కుమార్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు వీళ్ళిద్దరూ చెరుకు చక్రం చేపెట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. వీళ్ళిద్దరూ పక్కన తిరిగితే ఈ ప్రభుత్వం కూలిపోవడం కూడా ఖాయం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలయాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే పద్ధతుల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఉద్యమాలు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. దానికి ప్రజలందరూ సమీకరణ కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.